హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందు సాక్షి పేపర్‌లో ఐటీ కంపెనీల పేరుతోని బిల్డర్స్‌కి భూములు కేటాయిస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎకరం 99 పైసలకి, ఇంకా ఎకరం నామినల్ రేటుకి ఇట్లా రకరకాల పేరుతోని ఐటీ కంపెనీలు ఉపాధి, ఉద్యోగాలొస్తాయి యువతకి అనే ఒక పేరు పెట్టి బిల్డర్ కంపెనీకి కేటాయిస్తుంది. వాళ్ళు బిల్డింగ్‌లు కట్టుకొని కిరాయిలకి ఇస్తారు అని చెప్పి ఒక వార్తను రాసింది. దీనికి సంబంధించిన జీవోలతో సహా వీళ్ళు మెన్షన్ చేస్తూ రాశారు. భవనాలు కట్టే కంపెనీలకు భూపంజారం, ఐటీ ముసుగులో రియల్ లూటీ. కోట్లల్లో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు. దీని వెనక ప్రభుత్వ కీలక నేత పాత్ర. క్యాంపస్ నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ కేటాయింపులు. వేల కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే. అందులో 55% క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి. ఇవి కాకుండా పెట్టుబడులు 60-70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాల్లోకే. తాజాగా కే రహేజా గ్రూప్నకు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. బెంగళూరు చెందిన సత్వాకు 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్ల కేటాయింపు. మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ తీసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్ ఫండ్స్, జీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం. ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాల కేటాయింపు. రియల్ ఎస్టేట్ సంస్థ ఊర్సాకు కారు చౌకగా భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గం నిర్ణయం. విలువైన ఏపీఐసి భూములు ప్రైవేట్ పార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయింపులు. బాబు సర్కార్ భూదాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు. ఇది కే రహజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలోని మధురవాడలో ఐటీ హిల్లో 3లో 99 పైసలకి 27 ఎకరాల 10 కుంటల భూమి కేటాయించారు. 99 పైసల ఎకరం. దానికి సంబంధించిన జీవో నెంబర్ 56. ఇది ఇట్లాంటి జీవోలు ఇంకొన్నాయి. ఇది 1375 కోట్ల భూమిని కేవలం 99 పైసలకి ఉద్యోగాలు ఇచ్చేది ఐటీ కంపెనీలు, ప్రోత్సాహకాలు రియల్ ఎస్టేట్ సంస్థలకు. ఇది రహేజాకి సంబంధించి 56వ జీవో నెంబరు. 1375 కోట్ల రూపాయలు చేసే భూమిని 27 రూపాయలకి ఇచ్చారు. 99 పైసలకి 27 ఎకరాలంటే 27 రూపాయలకి ఇచ్చారు. దీన్ని అసలైన విధ్వంసం అంటే ఇది అని చెప్పి ఈరోజు ప్రజలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అంటే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ఎవరైతే ఉన్నారో బుద్ధిజీవులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా విధ్వంసానికి కూటమి, చంద్రబాబు నాయుడు గారు, ఆయన సమర్థించే మీడియా పదే చెప్తుంది కదా, దీన్ని విధ్వంసం అంటారు. 1375 కోట్ల రూపాయల భూమిని 27 రూపాయలకి ఇటువంటి విధ్వంసం, వికాసం. ఎవరికి వికాసం, ఎవరికి విధ్వంసం? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి వికాసం కాదు, విధ్వంసం. రహేజా కంపెనీకి వికాసం, దాన్ని కేటాయించడం కోసం తపన పడే నాయకులకి వికాసం తప్ప ఇది ప్రజలకు, రాష్ట్రానికి వికాసం అయింది కాదు. ఇది 1375 కోట్లకు సంబంధించి 1500 కోట్ల భూమిని సాత్వాకు 45 కోట్లకి కేటాయింపు. రియల్ ఎస్టేట్ కంపెనీకి మధురవాడలో విలువైన స్థలం. ఇది ఒక జీవో ఇచ్చారు. ఇది 1500 కోట్ల రూపాయలు 45 కోట్లకి. ఇది ఒక రకమైన విధ్వంసం. కపిల్ చిట్ ఫండ్కు జీవో నెంబర్ 26 పేరుతోని ఇచ్చారు. ఇదొక రకమైన విధ్వంసం. కపిల్ చిట్ ఫండ్స్ అనే సంస్థకి ఇది ఇచ్చారు. ఇది ఏఎన్ఎస్ఆర్ అని ఒక కంపెనీకి జీవో నెంబర్ 26. ఇట్లా దీనికి ఐటీ అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పేది ఏంటంటే ఐటీ కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఆ ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ కిరాయికి తీసుకోవాలి. ఈ రహేజా కంపెనీ కానీ, కపిల్ చిట్ ఫండ్స్ కానీ, సాత్వా కానీ, ఊర్సా కానీ, లేకపోతే ఇంకా ఉత్తుత్త కంపెనీలు, లేని కంపెనీలు ఏదైతే భూములు కేటాయిస్తారో ఈ భూముల వెనక కిడ్ ప్రోకో ఉంది. ఈ కంపెనీలకు ఇచ్చే వ్యవహారం 99 పైసలకు ఉచితంగా ఇచ్చే భూముల వెనక పెద్ద ఎత్తున కిడ్ ప్రోకో ఉంది. ఐటీ పేరు చెప్పి వాళ్ళకి భూములు కేటాయించి వాళ్ళు పెద్ద హైరైజ్ బిల్డింగులు కట్టుకొని దాంట్లోకి ఐటీ కంపెనీలో వ్యాపారాల కోసం వచ్చే సంస్థలకు కిరాయికి ఇస్తారు. ఇప్పుడున్న పార్టీలకో, నాయకులకో పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఇన్కమ్ వచ్చేలాగా ఒక కన్స్ట్రక్షన్ పెట్టుకుంటున్నారు. ఒక ఆస్తిని సంపాదించి పెట్టుకుంటున్నారు. దీని వెనక పెద్ద ఎత్తున కిడ్ ప్రోకో ఉందని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ భూములు కేటాయించి కిడ్ ప్రోకోలో దాంట్లో ప్లాట్లు ఇస్తారా, మరి ఆ బిల్డింగులలో కొంత వాటా తీసుకుంటారా కానీ అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది ముమ్మాటికి విధ్వంసమే. రియల్ ఎస్టేట్ పేరుతో, ఇదే ఐటీ పేరుతో రియల్ ఎస్టేట్ వాళ్ళకి, బిల్డర్స్కి భూములు ఇస్తే ఆ బిల్డర్లు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారు? ఇస్తే తుడిచే ఉద్యోగాలు,
దాంట్లో అటెండర్ ఉద్యోగాలు ఇస్తారు. ఆ బిల్డింగ్‌కి సెక్యూరిటీగానో, వాచ్‌మెన్ ఉద్యోగాలు లేదా బిల్డింగ్‌లు హౌస్ కీపింగ్ ఉద్యోగాలు ఇస్తారు. అంతకంటే వాళ్ళు ఇచ్చేదేం లేదు. అక్కడికొచ్చే ఐటీ కంపెనీలు కిరాయికి తీసుకుంటాయి. ఆ కిరాయికి తీసుకునే ఐటీ కంపెనీ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి ఇయ్యాలని రూల్ ఏం లేదు. ఇంకెక్కడొస్తాయి ఐటీ ఉద్యోగాలు? ఎక్కడొద్దు ఉపాధి? మళ్ళీ ఈ ఈ ఈళ్ళకి ఏదైతే 99 పైసలకు భూములు కేటాయించిన వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇంకా నీళ్లు, భూమితో పాటు నీళ్లు, ఇంకా కరెంటు, ఇంకేదైనా కావాలంటే చౌకగా కారు చౌకగా ఇచ్చే కార్యక్రమం. ఇది కాదు మీరు చేయాల్సింది. మన రాష్ట్రానికి సంబంధించిన యువత, ఐటీ నిపుణులు ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఇవ్వాలి భూములు. వాళ్ళకిస్తే మీకు వాటాలు రావు. అందుకే ఇవ్వట్లేదు అనేది యువత మాట్లాడుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇస్తే మీకు వాటాలు వస్తాయి. ఆ వాటాలతోనే చిరకాలం ఉండొచ్చు. అదే స్టార్టప్ కంపెనీలకి ఇస్తే వాళ్ళు వాటాలు ఇయ్యరు. కానీ ఈ రాష్ట్రానికి సంపదనిస్తారు. ఈ రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగాలు ఇస్తారు. ఈ రాష్ట్రానికి ఒక ఆస్తిని సంపాదించి పెడతారు. ఆ స్టార్టప్ కంపెనీలు పెట్టాలనే యువత ఉత్సాహం, ఇనిషియేషన్ ఉంటుంది. వాళ్ళకి పట్టుదల ఉంటుంది. వాళ్ళు దాన్ని నిలబెడతారు. కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు మీరు. దీని వెనక పెద్ద ఎత్తున కరప్షన్, పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందనేది ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. రైట్. లూత్రాకు మరో 1,15,00,000 ఫీజు అట. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ఫీజుల చెల్లింపుల జాతర కొనసాగుతూనే ఉంది. రాజకీయ కేసులకు ఇప్పటికే లూత్రాకు ప్రజాదానాన్ని కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా సోమవారం మరో 1,15,00,000 రూపాయల ఫీజును చెల్లించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ 2 జీవోలు జారీ చేశారు. మద్యం అక్రమ కేసులో ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించేందుకు 65 లక్షలను, మద్యం అక్రమ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి తరఫున వాదనలు వినిపించినందుకు లూత్రాకు 20 లక్షల ఫీజులుగా చెల్లించింది. వీటికి 10% క్లర్కేజ్ కలిపి మొత్తం 1,15,00,000 రూపాయలు చెల్లించింది. గత కొన్ని నెలల్లో లూత్రాకు దాదాపు 5,11,00,000 కేవలం రాజకీయ కేసుల వాదనలు వినిపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ప్రజాదాన్ని చెల్లించింది. ఇవి కాకుండా గత నెల 17న 2 జీవోల ద్వారా చెల్లించిన ఫీజులు 2,03,00,000 కలిపితే లూత్రాకు చెల్లించిన ఫీజులు మొత్తం 7,15,00,000. మొత్తం 8,29,00,000 ఇప్పటివరకు చెల్లించారట. కింద ఇచ్చారు. సిద్ధార్థ లూత్రా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పోతే ఆయన తరఫున వాదించి 56 రోజుల తర్వాత బెయిల్ తెచ్చిన సిద్ధార్థ లూత్రా చంద్రబాబు నాయుడు గారు ఆస్థాన న్యాయవాది ఆయన. అది అందరికీ తెలిసిందే, జగమని సత్యమే. ఆయనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పర్సనల్ కేసులు తో పాటు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టిన కేసులకి అడ్వకేట్ జనరల్ ఉంటారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇస్తారు. అయినా కానీ ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూత్రాని స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చి వాదనలు వినిపించి మరి ఈ వాదనల వల్ల, ఈ కేసుల వల్ల ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకు ఏమొస్తుంది? ఏం రాదు. వచ్చేది ఏం లేదు, సున్నా. మీకేమన్నా వస్తే పొలిటికల్ ప్రయోజనం వస్తుంది తప్ప 8,29,00,000 ఇచ్చారట. అదే మహిళలకు 1,500 రూపాయలు నెలకి ఇస్తా అని ఉచితంగా హామీ ఇచ్చారు. ఏది లేదు. నిరుద్యోగుల భృతి ఇస్తా అన్నారు, లేదు. ఇట్లాంటి అనేకం పేద ప్రజలకి హామీలు ఇచ్చారు. హామీలు గాలికి వదిలి ఇట్లాంటి మీ వ్యక్తిగత పట్టుదల కోసం, మీ రాజకీయ ఎజెండాల కోసం ప్రజల డబ్బును తీసిపోయి అడ్వకేట్లకి, ప్రజల డబ్బులను తీసిపోయి ప్రకటనలకి, ప్రజల డబ్బులను తీసిపోయి ఇంకా ఏ కాడికి వచ్చిందంటే నిన్న మొన్న సత్యసాయి బాబాకు సంబంధించి 100వ జయంతి ఉత్సవాలు జరిగింది. దానికి కూడా ఒక పేజీ యాడ్ వేశారు అన్ని పేపర్లు. దానికి కూడా ప్రభుత్వం డబ్బులతోని వేస్తే ఏంటి, పార్టీ పరంగా ఇంకోటి ప్రభుత్వ పైసలతోని అధికారికంగా డబ్బులు పెట్టి యాడ్లు వేశారు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాజధాని చకచక ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం, రేయింబౌళ్లు జీఐడి సెక్రటరియట్ టవర్ల పనులు, 5 టవర్లలో ఏకకాలంలో పనులు కొనసాగింపు, 6 నెలల్లో బేస్మెంట్ దాటి బయటకు. జడ్జిలు, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల్లోనూ పురోగతి, మరో 3 నెలల్లో ఇంటీరియర్ దశకు వేగంగా మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు. 6 నెలల్లో బేస్మెంట్ దాటి బయటకు వచ్చింది. 6 నెలలు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 18 నెలలు అయింది. మరి మిగతా 1 ఇయర్ ఏడిబా? ఇదంతా పెద్ద బోగస్ ఈ వార్త. రాజధాని చకచక, వాస్తవమే బిల్డింగ్లు కడుతున్నారు. అసలు ఆ రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఇది అని చట్టం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 11 సంవత్సరాలైంది రాష్ట్రం వచ్చి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాల ముఖ్యమంత్రి. మొదటి విడత 5, ఇప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ దాటింది. 6.5 ఇయర్స్. ఈ 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. ఇప్పుడైతే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలతోనే అక్కడ ప్రభుత్వం నిలబడింది. కేవలం చిన్న పని అది. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతే అని పార్లమెంట్లో చిన్న చట్టం చేయించడం, అది కూడా చేయించారు. కానీ చకచక దేనికి చట్టబద్ధత లేని చకచక, చట్టబద్ధతే లేదు, దానికి గుర్తింపే లేదు. వాస్తవంగా 2014, 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చట్టబద్ధత తీసుకొచ్చి ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానులు అనే ప్రస్తావన వచ్చి ఉండేది కాదు. దానికి ఆల్రెడీ చట్టబద్ధత వస్తుంది కాబట్టి దాన్ని ఎవడు మార్చలేడు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ ఎజెండా కోసం అమరావతిని ఎప్పుడు ఒక ఎన్నికల్లో ఒక ఎజెండా పెట్టుకోవడం కోసం దానికి చట్టబద్ధత లేకుండా, నేను ఓడిపోతే, నన్ను గెలిపించకపోతే, నాకు ఓట్లు అయిపోతే అమరావతి ఉండదని ఒక చెప్పుకోవడం కోసం 2019 వరకు చట్టబద్ధత లేదు. ఇప్పుడు కూడా సేమ్ అది యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నాం. ఈ చకచక చేసేటోళ్ళు చట్టం ఎందుకు చేయట్లే? వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు పెట్టి నిధులు కేటాయించినప్పుడు చట్టం ఎందుకు చేయలేని పరిస్థితి? ఆ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదా, మీరు పెట్టట్లేదా? అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది, మీరు ఒక చీటీ రాసి పంపితే. కానీ 2029 ఎన్నికల్లో మళ్ళీ అమరావతి ఒక ఎజెండా కావాలి, ఎన్నికల ఎజెండా అనేది ఇప్పుడు ఈరోజు రాజకీయ విశ్లేషకులు, మేధావులు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 1.5 ఇయర్ అయింది మీరు వచ్చి. మీరు దాంట్లో మొలిచిన తుమ్మ కంపనం ఇంకోటి తొలగించి చేస్తున్నారు. ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారు, బేస్మెంట్లు వచ్చినాయి అంటున్నారు, చెక్కా చెక్క అవుతుంది అన్నారు. ఈ చెక్క పార్లమెంట్లో ఎందుకు పెట్టిట్లా? పార్లమెంట్లో పెట్టకుండా దాన్ని అట్లా చూపించి మళ్ళీ అమరావతి ఎజెండాగానే ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తాను. ఇది ద్రోహం చేయటం. ఈ చెక్క గురించి వార్త ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు ఎందుకు రాసిందంటే, ఈ మధ్యకాలంలో అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు 1.5 ఇయర్ నుంచి అపాయింట్మెంట్ లేదు, ఇవ్వట్లేదు, మా సమస్య చెప్పుకుందామంటే సిఆర్డీ అధికారులు అయితే హీనంగా చూస్తున్నారు. నువ్వు ఎవడికి భూమి ఇచ్చినో వాడిని అడుగుపోయి అంటున్నారు. లంచాలు మయమైపోయింది. డబ్బులు ఇస్తే తప్ప మాకు ప్లాట్లు కేటాయించట్లేదు, డబ్బులు ఇస్తే తప్ప అసలు మా మాట వినే పరిస్థితి లేదు. విపరీతమైన అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు. అమరావతి కోసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఉద్యమాలు చేస్తే, ఇదే ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులు మేము అమరావతి కోసం పుట్టినాం, మేమే మా జీవితాలు అమరావతి కోసం ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రితో సహా మిగతా నాయకులు ఒక్కడంటే ఒకడు మాకు అపాయింట్మెంట్ కూడా లేదు. ఇక వీళ్ళు ఏం చేస్తారో అసలు ఏందో అనుమానం వస్తుందని చెప్పి వాళ్ళు ఉద్యమానికి పూనుకొని రేపు 1 నుంచి ఉద్యమం మొదలుపెట్టారు, డిసెంబర్ 1 నుంచి. ఇక దానికి ఇక చకచక అవుతుంది, ఏం లేదు మీరు ఉద్యమం చేయొద్దని చెప్పడం కోసం ఈ సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఈ పేపర్. ఇవి కాదు, ఈ సన్నాయి నొక్కులు కాకుండా ఈ చకచక వెనకన్న వెనకన్న చట్టబద్ధత ఏది? అసలు ఎందుకు రావట్లేదు చట్టబద్ధత? చట్టబద్ధత లేకపోవడం వెనక పెద్ద కుట్ర ఉంది. ఇది ఒక పెద్ద కుట్ర. రాజధాని పేరుతోని కూటమి ప్రభుత్వం కుట్ర చేయబోతుంది. రాజధాని రైతులను నట్టేట్లో నిండా ముంచుతుంది. ఎందుకంటే అంత ఇంత జగన్మోహన్ రెడ్డి అన్న నేను 3 రాజధానులకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు, ఆయన అభివృద్ధి చేయలే. వీళ్ళు రాజధానికి కట్టుబడి ఉన్నాం, చకచక అవుతుందని చెప్పుకుంటూ వాళ్ళకు వెన్నుపోటు పడతారు రాజధాని రైతులకి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కళ్ళకద్దుకోవాల్సింది అవమానకరంగా అవమానిస్తున్నారు. ఇది కనీసం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి రాకనా, వచ్చి పట్టించుకోవట్లేదా? అది అట్లే ఉండాలి సమస్య, ఇప్పుడు అమరావతి పెండింగ్లో ఉండాలి, పెండింగ్ ఉంటేనే నాకు మంచిది అని చెప్పి ఉన్నట్టుంది అనేది ఒక చర్చ. ఈ చకచక అయితే కాదు, చట్టబద్ధత కావాలనేది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మార్కాపురం, మదనపల్లెట 2 కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకచిర. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, ముఖ్యమంత్రితో భేటీ, నివేదిక సమర్పణ. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు మార్కాపురం, మదనపల్లె అనే 2 కొత్త జిల్లాలట, 4 రెవెన్యూ డివిజన్. నక్కపల్లి ఒకటి, అద్దంకి, పీలేరు, మడకచిర. వాస్తవంగా జిల్లాలు ఇంకా ఎక్కువ పెంచుతారు అనుకున్నారు, తగ్గించినట్టుంది. రైతన్న మీకోసం వారోత్సవాలు ప్రారంభం. లాభసాటి సాగుకు పంచసూత్రాలు. ఈ పంచసూత్రాలు వీళ్ళు చెబుతుండ్రు. ఏంటి అవి అంటే, నీళ్ళు ఎట్ట పొదుపు చేయాలి, ఇది అట పంచసూత్రం. ఇదే మీరు చెప్పే పంచసూత్రం. ఫుడ్ ప్రాసెసింగ్ ఎట్ట చేయాలి,
టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి, విదేశపై చెప్పేది మీరు. ఇది కాదు మీరు చెప్పాల్సింది. రైతన్న మీకోసం అని మీరు వెళ్తే వాళ్ళకి కావాల్సిన పంట గిట్టుబాటు ధర ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇప్పించండి, వాళ్ళకి కావాల్సిన లోన్లు ఇప్పించండి, వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీయో ఇంకోటో వరద నష్టపరిహారాలు ఇప్పించండి. అవి కాకుండా మీకోసం ఉన్నామని నీళ్ళు ఎట్ట సేవ్ చేయాలో మేము చెప్తాం రండి, బిందు సేద్యం ఎట్ట చేయాలో మేము చెప్తాం రండి, ఫుడ్ టెక్నాలజీని ఆ టెక్నాలజీని ఎట్లా అగ్రికల్చర్ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇదే. ఇవి అడగట్లే వాళ్ళు. వాళ్ళు అడుగుతున్నది పండించిన పంటకు ధర, నష్టపోతే నష్టానికి నష్టపరిహారం, బ్యాంకు లోన్లు, కౌలు రైతులకి రైతు భరోసా, ఇవి అడుగుతున్నారు. అవి వదిలేసి పోయి వాళ్ళ దగ్గర రచ్చబండలో కూర్చొని ఏదో మేము ఇది మొత్తం మేము అవేర్నెస్ చేస్తున్నాం అంటే వాళ్ళకి లేని అవేర్నెస్ ఏంది, మీరు చేసేది ఏంది అక్కడ. రైట్. ఆంధ్ర ప్రభుత్వం అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలట. ఒక సూత్రం నీటి భద్రత, ఇంకోటి ప్రకృతి సేద్యం, ఇంకోటి టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతుతో పంచసూత్రాల ప్రణాళికలు. నీటి భద్రత అట, ప్రకృతి సేద్యం అట, టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం అండతోని వ్యవసాయం చేయటం అంట. ఈ అవునుందా అసలు అర్థం ఉందా అర్థం ఉందా దీంట్లో? రైతన్న మీకోసం అని వాళ్ళ దగ్గరకు పోయి నీటిని ఎట్టా వాడుకోవాలో నేను చెప్తా అంటే వాళ్ళకి తెలియదా? ఇన్ని రోజుల నుంచి వ్యవసాయం చేయట్లేదా? ఇది కాదు వాళ్ళు కోరుకుంటున్నది ఒకటి, మీరు చెబుతున్నది ఒకటి. మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం. ఐఎస్ జగన్నాథపురంలో 8,70,00,000 వసూలుకు పనులకు శంకుస్థాపనలో ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు కొండపైకి రోడ్డు నిర్మింపజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధికి 8,70,00,000 నిధులు మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులకు 30 ఎకరాల భూమిని కూడా కేటాయింపు చేశారు. ఇది మాట నిలబెట్టుకున్నట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆలయాల నిర్మాణానికి మాట నిలబెట్టుకోవడం కాదు, నిలబెట్టుకుంటే సంతోషమే. దీంతోపాటు మీరు సామాజిక న్యాయం పేరుతోని, మార్పు పేరుతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మార్పు ఏంది, ఆ సామాజిక న్యాయం ఏంది, ఎక్కడ మార్పు కనపడుతుంది అనేది చూపించండి. అది మాట నిలబెట్టుకోవాల్సింది. ఎక్కడ మార్పు ఏం కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇచ్చిండో అదే ఇస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వీళ్లతోనే అంటకాగుతుండు. సూటు బూట్లతో మీటింగ్లు అవుతున్నాయి. ఏ ప్రజలైతే రెక్కాడితే డొక్కాడిన ప్రజలు వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలే. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు ఏదో మార్పు తెస్తాడు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిందని చెప్పి ఆ కూటమికి ఓటేశారు. అది నిలబెట్టుకోండి. వాళ్ళు ఆశించి మీ దగ్గర నుంచి ఏది ఆశించి, ఏ మార్పు ఆశించి అయితే మీరు ఏ మార్పు అయితే చెప్పారు, ఏ సామాజిక న్యాయం అయితే చెప్పారు, దానికి కట్టుబడి అది నిలబెట్టుకోండి. పేదల భూములను తీసిపోయి పెద్దోళ్ళకి ఇస్తున్నారు జీవో నెంబర్ల పేరుతోని 99 పైసలకి. దానిపైన మాట్లాడలే మీరు. అది మీరు నిలబెట్టుకోవాల్సింది. 100,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ కంపెనీలకి బిల్డర్స్కి ఇస్తున్నారు. దానిపైన మాట్లాడండి మీరు. లూలు కంపెనీ పైన మాట్లాడారు, సూసాయికి వదిలేశారు. మరి ఏమైంది లోపల తెలియదు. ఏమైనా సెటిల్మెంట్లు అయినాయా, సెట్ అయ్యారు మీరు, వాళ్ళు సెట్ చేశారా కానీ ఇక నోరు మీద పట్టలే. ఈరోజు రహేజా కంపెనీ, ఊర్సా కంపెనీ, కపిల్ చిట్ ఫండ్స్, ఏఎన్ఎస్ఆర్ ఇట్లా చాలా కంపెనీలు జీవోలతో సహా వచ్చినాయి. 99 శాలకు భూములు ఇచ్చారని. వాళ్ళనే బిల్డర్స్. ఎందుకు ఇచ్చారని మీరు నోరు మెదపాలి. అదే పేద ప్రజలకు ఇద్దామా అని అడగండి. అది మాట నిలబెట్టుకోవడం తప్ప ఈ గుళ్ళు కడితేనే మాట నిలబెట్టుకున్నాడు కాదు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. హెచ్ఆర్ పాలసీ అమలు రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు ధర్నా చేశారు నిన్న. సమ్మె సందర్భపు హామీలు అమలు చేయాలి. డిసెంబర్ 10న చలో విజయవాడని కాంతారావు. రెగ్యులరైజ్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత 21 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని కేటగిరీల ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున వాళ్ళు నిన్న అన్ని కలెక్టరేట్ల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్
మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని ప్రభుత్వంపై డిమాండ్ పెట్టారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. రైట్, విషయాలు అందరూ చూద్దాం. వీడని సందిగ్ధం సీఎం ఆదేశించిన కథలని పదోన్నతుల ఫైలు అయోమయ ఆర్టీసీ ఉద్యోగులు 3,000 మందికి పైగా ఎదురుచూపులు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు అంటే ప్రమోషన్స్ ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పిన మాట కూడా లెక్కలేని పరిస్థితి. 3,000 మంది ఉద్యోగులు ఆ పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఫైలు కదలట్లేదట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పదోన్నతులకు. ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. ఆ ఊపిన పచ్చజెండాకు ఫలితం లేకుండా అయింది. 3,000 మంది సంబంధించిన పదోన్నతులు, ప్రమోషన్స్, ఆ ఫైల్ కదలని పరిస్థితి ఏం జరుగుతుందనేది తెలియదట. ఆ వీడని సందిగ్ధం అని చెప్పి ఒక వార్తను రాసింది. మరి ఈ వార్త చూసాయన ముఖ్యమంత్రి గారు ఆ సందిగ్ధానికి తెర దించుతారా చూడాలి. రైట్, సూర్య పేపర్ చూద్దాం. పార్టీల విరాళాలకు లెక్కపత్రం ఉండదా? రాజకీయ పార్టీలకు క్యాష్ డొనేషన్స్పై పిటిషన్. కేంద్రము ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, కాంగ్రెస్ బీజేపీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీల విరాళాలకు లెక్కపత్రం ఉండదంటే వాళ్ళు మెయింటైన్ చేయరు. ఎందుకంటే రాజకీయ పార్టీల విరాళాలు రాజకీయ పార్టీల చేతిలోనే ఈ దేశం ఉంది. వాళ్ళ దొంగ పనులు వాళ్ళు బయట ఏం చెప్తారు? లెక్కపత్రాలు ఉండవు. అధికారంలో ఉన్న పార్టీకి కాస్త ఎక్కువ వస్తాయి, ప్రతిపక్షంలో ఉండవు కాస్త తక్కువ వస్తాయి. వీళ్ళు బయటకు వచ్చి నీతులు చెప్తూ ఉంటారు. ఒక లెక్క లేదు, పత్రం లేదంటే దానిపైన పిటిషన్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్ కమిషన్కి నోటీసులు జారీ అయినాయి. ఇక అది ఆ నోటీసులతోనే ఇడిదిప్పి అడిదిప్పి ఏం ఉండదు ఆడ. ఇప్పటికే ఎలక్షన్స్ బాండ్స్ పైన పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. యాక్టివ్ అవుతారా తప్పుకుంటారా? 20 మంది నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి? అధినేత ఉంటేనే నేతలు కనిపిస్తున్నారా, లేకుంటే నియోజకవర్గాలు దూరంగా ఉంటున్నారా? అయినా కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా? పార్టీ హైకమాండ్ క్యాడర్ ఫిర్యాదు వెనక అసలు ఏం జరిగింది? నేతలకు అధినేత జగన్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు? యాక్టివ్ కాకుంటే తప్పుకోవాలని సూచన చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర అయింది. అయినా నేతలు బలమైన క్యాడర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఏదో తూతు మంత్రంగా జగన్ పిలుపు మేరకు కొందరు నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొందరు నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ పరిస్థితి చూసిన వాళ్ళు ఇంకా ఆ పార్టీ ఉందా అంటూ చర్చించుకోవడం మొదలైంది. గత వారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. క్యాడర్ నుంచి సేకరించిన సమాచారం నేతల ముందు పెట్టి వారిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. 20 మంది నేతలకు జగన్మోహన్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. వాస్తవంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ప్రజల పక్షాన మాట్లాడే గొంతులు కేవలం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన రోజు పెద్ద ఎత్తున ప్రజలు రావటం, అది హైలైట్ కావటం, ఇక దాని తర్వాత మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళటం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఒక 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి కాక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కానీ కాన్స్టిట్యున్సీలు తిరుగుతున్నట్టు, కాన్స్టిట్యున్సీ ప్రజల్లో అందుబాటులో ఉంటున్నట్టు, ఓడిపోయిన మంత్రులు, ఓడిపోయిన ఎంపీలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ కనీసం, ఎందుకంటే 1.5 ఇయర్ అయింది గవర్నమెంట్ మారి. ఫస్ట్ 1 ఇయర్ అదంటే అనుకోవచ్చు. 1.5 ఇయర్ దాటిన తర్వాత కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల గొంతుగా వినిపించే పరిస్థితి లేదు. ఆయన అక్కడి నుంచి పిలిపిస్తే తప్ప వాడు సొంతంగా కాన్స్టిట్యున్సీలో స్థానికంగా ఉన్న సమస్యలపైన స్థానిక ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదని ఒక 20 మంది ముఖ్య నాయకులకి వార్నింగ్ కూడా ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.